ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. మకర రాశి వారికి 7వ ఇంట్లో రవి సంచారం జరుగుతుంది. ఈ రవి కర్కాటకంలో ప్రస్తుతం నడుస్తున్నారు. ఈయన 17వ తారీఖున రవి కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు. 21వ తారీఖున శుక్రుడు మిథునంలోంచి కర్కాటకంలోనికి వస్తారు. వీరికి మకర రాశికి అధిపతి శని. శని మీనంలో ఉన్నారు, అంటే మకరం నుంచి 3వ ఇంట్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు వక్రించి ఉన్నారు. వక్రించి ఉన్న శనికి బలం ఎక్కువ. వక్రించి అంటే ఇప్పుడు 2వ ఇంట్లో కానీ, అంటే కుంభంలో కానీ వేసుకోవచ్చు అన్నమాట. అయితే వీళ్ళకి వ్యాపారంలో కొంచెం సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వ్యాపారంలో మార్పుల వల్ల వీళ్ళకి ప్రయోజనం ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళ సమస్యల మూలంగా కొంచెం మార్పులు చేసుకుంటారు. ఆ మార్పులు వీళ్ళకి ప్రయోజనంగానే ఉంటాయన్నమాట. నిరుద్యోగస్తులకి మాత్రం చాలా మంచి కాలం. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చక్కగా దైవ ప్రార్థన చేసుకుని ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే తప్పకుండా మంచి ఉద్యోగాలు పొందుతారు. నిరుద్యోగులు అధైర్యపడకుండా ధైర్యంగా ఈ మాసంలో మీరు ఉద్యోగం పొందుతామనే సంకల్పం చేసుకుని మీరు ప్రయత్నాలు చేయండి. కొత్త కోర్సులు ఎప్పటికీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఈ సమాజంలో వెనకబడిపోతాం. అందువల్ల ఎప్పుడు కూడా కొత్తగా ఏది వచ్చింది, అదే చదువుకునే వాళ్ళకైతే కొత్తగా ఏం టెక్నిక్స్ వచ్చాయి,
అలాగే వ్యాపారస్తులకైతే కొత్తగా ఏ ప్రోడక్ట్ వచ్చింది, వ్యాపారంలో ఎలాంటి మెలకువలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ నేర్చుకోవడం వల్ల వీళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళు వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయి. విద్యార్థులకైతే వీళ్ళు అందరిలోకి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. కొత్తగా ఒక చదువుకున్న ఒక డిగ్రీ వచ్చిందంటే అందరిలో కంటే కూడా వీళ్ళకి కొంచెం మంచి పేరు వస్తుంది. అలాగే ఆఫీసుల్లో కూడా గుర్తిస్తారు, వీడికి డిగ్రీ ఉంది కదా, వీళ్ళు ఉపయోగించుకోవాలి అని అనుకుంటారు. అదే విద్యార్థులు అయితే తోటి విద్యార్థుల్లో వీళ్ళకి మంచి గౌరవం దొరుకుతుంది, కొంచెం మనకి కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది అన్నమాట. అలాగే కుటుంబంలో సహకారాలు చాలా ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా అన్యోన్యంగా ఉండడం వల్ల కుటుంబ సహాయ సహకారాల వల్ల వీళ్ళు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. అయితే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ముసలి వాళ్ళు ఉన్నా, కొంచెం అనారోగ్యస్తులున్నా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన ఉన్నది, కొంచెం వాళ్ళకి ఆరోగ్యం చెడే అవకాశం ఉంది కనుక వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త పడడం, ముందు జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం చేయాలి. దూర ప్రాంత ప్రయాణాలు మీకు తప్పేటట్టుగా లేవు, అది చూసుకుని ప్రయాణాలు చేయండి. ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో మీకు. అవి ఉన్నా కూడా ప్రయాణాల వల్ల మీకు లాభమే వస్తుంది, కానీ దానివల్ల మీకు నష్టం వచ్చే అవకాశాలు లేవు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చెప్పాను. విద్యార్థులు బాగా రాణిస్తారు, కష్టపడితే విద్యార్థులు మంచి పొజిషన్లు పొందగలుగుతారు, మంచి ర్యాంకులు కూడా పొందగలుగుతారు, వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది వాళ్ళు. అలాగే మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త వ్యక్తులతోటి ముఖ్యమైన వాళ్ళ వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు మీరు కలుస్తారు. దానివల్ల మీకు గౌరవం పెరుగుతుంది, మీకు మంచి ఆత్మీయులు దొరుకుతారు, దానివల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, వాళ్ళ పరిచయం మీరు అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది అన్నమాట. అట్లాగే చాలా మంచి వార్తలు వింటారు, దేనికి సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక మంచి వార్తలు వింటారు. అలాగే మీకు సంఘంలో కూడా మంచి గౌరవం, గుర్తింపు దొరుకుతాయి. మకరాదికి అధిపతి శని, ఈ శని భగవానుడు వక్రించి నడుస్తున్నారు. అందువల్ల శనికి సంబంధించినటువంటి పూజలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 రోజులు శనివారం నాడు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి విశేషంగా చెప్పవలసినటువంటి పరిహారం. అలాగే 5 శుక్రవారాలు వచ్చాయి. మహాలక్ష్మీదేవిని మీ శక్తి కొలది పూజించి అమ్మవారికి నైవేద్యాలు పెట్టండి. 10 మంది ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వండి. తాంబూలాలు ఇవ్వడం వల్ల మీకు వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది, వాళ్ళ ఆశీర్వాదం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒక 10 మంది ముత్తైదులు మిమ్మల్ని దీవించినట్లయితే అది మీకు ఎంతో మంచిది జరుగుతుంది అన్నమాట. అట్లాగే గణపతి పూజ 27వ తారీఖున గణపతి పూజ ఉంది, వినాయక చవితి కనుక మహాగణపతిని పూజించి మీరు సకల సౌకర్యాలు పొందాలని ఆశిద్దాం.